నమస్తే అండి. నేను ఈరోజు మీకు కరివేపాకు పొడి ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. ఈ కరివేపాకు పొడి ఇది తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఈ కరివేపాకు పొడిని ఈ గాజు బాటిల్లో భద్రపరుచుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కొంచెం మనకు కావాల్సినప్పుడు కొంచెం తీసుకొని వాడుకోవాలి. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కరివేపాకును తీసుకొచ్చి ఆకులన్నీ తీసి బాగా కడగాలి. 2-3 సార్లు కడగాలి. మట్టి ఉంటుంది కాబట్టి కొంచెం 2-3 సార్లు కడిగి ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఈ కరివేపాకు తడి లేకుండా ఆరిన తర్వాత ఒక పాత్రలో ఆయిల్ వేసి కొంచెం బాగా వేగనివ్వాలి. ఇలా ఇది ఎక్కువ ఉంది కాబట్టి 2 సార్లు వేగనిస్తున్నాను నేను. 2 సార్లు ఒకసారి బాగా వేగిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వేగితే ఒకటేసారి వేగనిస్తే అవి మంచిగా వేగవు కాబట్టి 2 సార్లు కొంచెం కొంచెం వేగనిచ్చినట్లయితే చాలా బాగుంటుంది. పచ్చివాసన లేకుండా ఉంటుంది. అందుకోసం మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఆయిల్ పోసి మళ్ళీ అదే పాత్రలో కరివేపాకును వేసి మళ్ళీ ఇంకొకసారి వేగనిచ్చుకోవాలి. ఇలా 2 సార్లు నిదానంగా మంచిగా చాలాసేపు అవుతుంది ఇది వేగే వరకు. అక్కడనే దగ్గరుండి మాడిపోకుండా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేగనివ్వాలి. ఇలా బాగా ఇలా వేగుతాయి. ఇలా వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. ఈ కరివేపాకు ఔషధ గుణాలు ఉంటాయి. జుట్టు బాగా పెరుగుతుంది. తెల్ల వెంట్రుకలు రాకుండా చేస్తుంది కాబట్టి ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. దీంట్లో కావాల్సిన పదార్థాలు శనగపప్పు 1 కప్పు, నువ్వులు కొన్ని, మినపప్పు 1 కప్పు, కందిపప్పు 1 కప్పు, పెసరపప్పు కూడా వేసుకోవచ్చు, కొన్ని మెంతులు, కొన్ని 2 టీ స్పూన్ల జీలకర్ర. ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. దీనికి తగినన్ని ఈ కరివేపాకు తగినన్ని ఎండుమిరపకాయలు. ఇవన్నీ ముందుగా సపరేట్ వేగనిచ్చుకోవాలి. ఇలా ఒకసారి అన్నీ వేగినట్లయితే అవి ఒకటి వేగుతాయి ఒకటి వేగవు కాబట్టి నేను ముందుగా శనగపప్పు దోరగా వేగిన తర్వాత మినపప్పు అవి కొంచెంగా దోరగా వేగిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టాలి. ఎక్కువ పెడితే తొందరగా మాడిపోతాయి కాబట్టి బాగా కలుపుకుంటూ ఈ మినపప్పు దోరగా వేగిన తర్వాత అదే పాత్రలో కందిపప్పు ఇది కూడా బాగా దోరగా వేగనివ్వాలి. మాడకుండా దోరగా వేగనివ్వాలి. డయాబెటిస్కి షుగర్ వ్యాధులకు చాలా మంచిది. ఇది షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది. ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి కళ్ళకు కూడా చాలా మంచిది. తెల్ల వెంట్రుకలు రాకుండా చేస్తుంది. కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర, కొంచెం 2 వేగిన తర్వాత దోరగా వేగిన తర్వాత కొన్ని నువ్వులు కొన్ని వేసి బాగా వేగనివ్వాలి. ఇవన్నీ ఒక పాత్రలోకి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మిక్సీ చేసుకోవాలి మెత్తగా. ఇది కొంచెం ధనియాల పొడి కూడా, ధనియాలు వేయలేదు కాబట్టి ధనియాల పొడి చేసుకున్న పొడిని వేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవాలి. మెత్తగా చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అదే పాత్రలో కొంచెం ఆయిల్ వేసి ఈ ఎండుమిరపకాయలను బాగా వేగనివ్వాలి. ఇవి కూడా దోరగా వేగనివ్వాలి. పక్కనే ఉండి మాడిపోకుండా. మాడిపోతే రుచి తగ్గుతుంది కాబట్టి దోరగా వేగనివ్వాలి.
ఇవి వేగిన తర్వాత ఘాటు రాకుండా కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు దీంట్లోనే వేసి కలపాలి. ఉప్పు వేసినట్లయితే ఘాటు రాదు. ఇలా కొంచెం పసుపు వేయాలి. వేసిన తర్వాత మొత్తం ఇలా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవాలి. ఈ మిక్సీ జార్లో ఇది లేటుగా తొందరగా కాదు ఈ పొడి. కానీ కొంచెం కొంచెం పప్పుల పొడి వేసుకుంటూ, మిరప పొడి వేసుకుంటూ, కరివేపాకును బాగా మెత్తగా చేసుకోవాలి. ఇలా గాజు సీసాలో భద్రపరిచినట్లయితే చాలా బాగుంటుంది. ఇది ఇడ్లీలో కానీ అన్నంలో కానీ వేసుకోవచ్చు. కూరలలో కూడా వేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.